సూపర్వైజర్లు, మెకానిక్ స్టాఫ్ అందరికీ కూడా ప్రగతి చక్రం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా సంవత్సరంలో ప్రతి క్వార్టర్కి కూడా అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్న, అంటే హైయెస్ట్ ఆయిల్ సేవ్డ్, హైయెస్ట్ ఇన్సెంటివ్ అని చేసిన డ్రైవర్ కండక్టర్స్కి, అలాగే మంచిగా పనిచేసి ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా చేసిన మెకానికల్ స్టాఫ్కి, అలాగే ఇతర సిబ్బంది అందరికీ కూడా వారికి రికగ్నైజ్ చేస్తూ ఈ ప్రగతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇది లాస్ట్ 2 క్వార్టర్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 60 మంది ఎంప్లాయీస్ని ఈరోజు ఈ సందర్భంగా వాళ్ళని అభినందించడం జరిగింది. డిటిసి కరీంనగర్ గారి చేతుల మీదుగా మరియు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్ జోన్ వినోద్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు పురస్కారాలు ఇవ్వడం జరిగింది. 60 అవార్డ్స్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్, అంటే హైయెస్ట్ ఆయిల్ సేవ్డ్ డ్రైవర్స్ కేటగిరీలో, అలాగే అర్నింగ్స్లో హైయెస్ట్ ఇన్సెంటివ్ తీసుకున్న కండక్టర్స్కి, అలాగే ఫెయిల్యూర్ లేకుండా చేసిన మెకానిక్స్, శ్రామిక్స్ సోదరులకి, అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సూపర్వైజర్స్కి అందరినీ కూడా అభినందించడం జరిగింది. డ్రైవర్స్ చాలా కష్టపడుతున్నారండి. మా డ్రైవర్లు అందరూ కూడా చాలా ఓపికతోటి పనిచేస్తున్నారు. అంటే ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత పెరిగిన రద్దీకి అనుగుణంగానే వారు కనీసం రెస్ట్ తీసుకోకుండా మా వాళ్ళు పనిచేస్తున్నారు. అంతే ఓపికతోటి ఇంకా మున్ముందు కూడా చేయాలని ఆశిస్తున్నాము. ఈ యొక్క క్వార్టర్లీ ఈ బెస్ట్ డ్రైవర్స్ అవార్డ్స్కి ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆర్ఎం మేడం గారు మరి ఈడీ గారు నన్ను పిలిపించి ఇక్కడ డ్రైవర్ల యొక్క కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి నేను వచ్చాను. వాళ్ళకు కూడా కొన్ని సందేశాలు ఇవ్వడం జరిగింది. మరి నిరంతరంగా ఈ క్వార్టర్లీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే రాను రాను ఈ డ్రైవర్ల ఉత్సాహం పెరిగి మరింత యాక్సిడెంట్ కాకుండా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ బెస్ట్ డ్రైవర్స్ అవార్డ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కింది స్థాయి డ్రైవర్లకు కూడా వాళ్ళకి ఇంకా రోజు కూడా వాళ్ళకు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఇంకా రాను రాను కూడా వాళ్ళు మంచి పర్ఫెక్షన్గా అయ్యి వాళ్ళు ఇక ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాయని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మరి వాళ్ళకు అవార్డ్స్ కూడా క్యాష్ రూపంలో కానీ అప్రిషియేషన్ సర్టిఫికేట్తో పాటు మంచి ప్రధానంగా వీళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ జరిగింది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడతారని మేడం గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా ఈడీ గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.